స్తోత్రం పరమాత్ముడా నీకే సర్వం ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం పరమాత్ముడా నీకే సర్వం యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను కీర్తింతును నీ ప్రేమను దేవాది ఎంతో మధురం దైవం నీవయ్యా పాపిని నేనయ్యా నీదు రక్తంతో మన్ను కడుగు జీవం నీవయ్యా జీవితం నీదయ్యా నీదు సాక్షిగా నన్ను నిలుపు మరణాత యేసునాథ నీదు రాజ్యములో నన్ను చేర్చు యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను కీర్తింతును నీదు ప్రేమను దేవాది ఎంతో మధురం Thank you, Mr. Rajpal, for wonderful singing and special number. As per the program, cake cutting on the gani, birthday boy hasn't come so far, it seems. Moraka birthday boy కాకపోయినా మన ముఖ్యమైనటువంటి సంఘ కాపరి గారు మన ప్రియులు అపోస్తులుడైనటువంటి రెవరెండ్ శరత్ భూషణం గారు ఈ కార్యక్రమం గురించి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని నేను విన్నవించుకుంటూ ఉన్నాను. ప్లీజ్ కమ్ ఓవర్ ద డైస్. లెట్ us arrange కేక్ కటింగ్ నెక్స్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృపలను జ్ఞాపకం చేసుకుని ఆయనను కొనియాడడానికి, ఆయనను ఘనపరచడానికి దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి నా నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మరి అధ్యక్షుల వారు తెలియచేసిన రీతిగా మరి నేను కూడా ఒక నూతన వత్సరంలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపాడు. దేవుడికి స్తోత్రం. మరి గతించినటువంటి కాలంలో మరి చాలా ప్రయాణాలు చేశాను నేను. గత వత్సరం అంతా కూడా చాలా దూర ప్రయాణాలు చేయడం జరిగింది. మరి వేరు వేరు ప్రదేశాల్లో నేను ఉండడం జరిగింది. దేవుడు తన యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి నా ప్రయాణాల్లో కానీ లేకపోతే నేను నివసించినటువంటి ప్రదేశాల్లో కానీ కాచి కాపాడి నా యొక్క జీవితంలో అనుగ్రహించినటువంటి నూతన వత్సరాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అదేవిధంగా మరి నా కుమారుడు మరి జాషువా స్వరూప్, అలాగే కోడలు రీనా ఎవాంజలిన్, వారిరువురిని కూడా దేవుడు ఆశీర్వదించి జ్ఞాపకం చేసుకుని ఇద్దరు బిడ్డలను అనుగ్రహించాడు. మొట్టమొదటిగా
మరి ఏమీ కరిగ్మా, మరి దేవుడు అనుగ్రహించినటువంటి కుమార్తె. మరి నేను గ్రహించింది ఏంటంటే, దేవుడు ఆ బిడ్డను నాకు ఒక వరంగా అనుగ్రహించాడని నేను గుర్తించి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రెండవసారి మరి రీనా గర్భవతిగా ఉన్నటువంటి సమయంలో దేవుడు నాకు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే, కుమారుని కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. కుమారుని కొరకు ప్రార్థన చేయి. దేవుడు స్పష్టంగా తెలియచేసినటువంటి మాటను బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు మరి ఒక కుమారుని అనుగ్రహించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు మరి దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డ జిమ్ యొక్క జీవితంలో మరి నూతన వత్సరం, మొదటి వత్సరాన్ని జరుపుకునేటువంటి అవకాశాన్ని దేవుడు దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి ప్రత్యేకించి మా హృదయాలు మరి కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. రెండవది, కృతజ్ఞత చెల్లించవలసినటువంటి మరొక సంగతి ఏంటంటే, మరి నా కుమారుడు, రెండవ కుమారుడు డీన్ మరి విదేశాల్లో ఇంచుమించుగా 4 సంవత్సరాలు ఉండిపోవడం జరిగింది. కోవిడ్ సమయంలో అక్కడే ఉన్నాడు. కోవిడ్ అయిపోయిన తర్వాత మరి బైబిల్ స్కూల్కి వెళ్ళాడు. బైబిల్ స్కూల్ కంప్లీట్ చేసుకుని మరి గ్రాడ్యుయేషన్ తీసుకుని బిడ్డ రావడం జరిగింది. అందును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నా మూడవ కుమారుడు శాంతి భూషణ్ కూడా మరి ఢిల్లీ నుంచి రావడం జరిగింది. మరి త్వరలోనే మరి డాక్టర్ డిగ్రీ మరి తీసుకోబోతూ ఉన్నాడు. మరి దేవుడు చూపినటువంటి కృపలన్నిటిని బట్టి కూడా దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ విధంగా మరి అందరూ కూడా మరి మనమందరం కూడా దేవుని సన్నిధిలో కూడి దేవుని స్తుతించి ఘనపరచడానికి ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మాకు కాదు యెహోవా, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలగాలి, నీ నామమునకే స్తుతి కలగాలి. మాకు కాదు నీ కృపా సత్యాలు. ఈ కృపా సత్యాలను జ్ఞాపకం చేసుకుంటే ఒకే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటిది, మనమేమై ఉన్నాము అది దేవుని కృపను బట్టి ఉన్నాం. ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాను నేను ఈ మాట. దేవుని యొక్క కృపను బట్టి ఉన్నాం. మనమేమై ఉన్నామో అది దేవుని కృపను బట్టి ఉన్నాం. రెండవది సత్యం అంటే అర్థం ఏంటంటే, మన పట్ల దేవుని యొక్క నమ్మకత్వం. ఇది మన పట్ల దేవుని యొక్క నమ్మకత్వం. మనలను కాపాడుటలో దేవుడు నమ్మదగినవాడు. మనలను పోషించుటలో దేవుడు నమ్మదగినటువంటి వాడు. మనలను నడిపించుటలో దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఎల్లప్పుడూ కూడా దేవుడు నమ్మదగినవాడు. నీ కృపాసత్యములను బట్టి అంటే అర్థం ఏంటంటే, నా పట్ల నీవు చూపిన కృప, నా పట్ల నీవు చూపిన నమ్మకత్వం, వీటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను మహింపరుస్తున్నాను అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎక్కువ చెప్పను కానీ ఈ లోపల కేకు సిద్ధపరుస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ నేను చెప్పినటువంటి మాటలు ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పి నేను తలస్తూ అధ్యక్షుల వారికి నేను ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. Thank you very much, sir, for wonderful
కేక్ రాలేదంట మనం testimonies. Before cake cutting, we have another important program, that is testimonies by Dr. Joshua and Dr. Reena Evangeline. Please come out the dais and glorify the Lord by just giving your testimony to us. The birthday boy is coming over the dais. Let us just give a big clap to him. Welcome, Jim. Amy. దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. మమ్మల్ని ప్రేమించి మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతా దేవుడు మమ్మల్ని కాచి కాపాడినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మాకు 2018లో మ్యారేజ్ అయిందండి. దేవుడు ఏర్పరిచారు. అప్పటి నుండి దేవుడు ఎంతగానో కృప చూపుతూ వచ్చారు. మొదట మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని పాపనిచ్చారు. మరలా కన్సీవ్ అయినప్పుడు దేవా ఒక బిడ్డనిస్తే మీ కొరకే పెంచుతానని ప్రార్థన చేసుకున్నాను. అలానే దేవుడు అడిగినట్టుగా మాకు బిడ్డనిచ్చారు. ఆ బిడ్డలిద్దరిని దేవుని కొరకు పెంచడానికి దేవుడు కావాల్సిన కృపను దయచేయాలని ప్రార్థన చేయండి. అలానే మేము కుటుంబంగా దేవుని సేవ చేయాలి, మెడికల్ మిషనరీస్గా ఉండాలని మా ఆశ. దేవుని పరిచర్యలో వాడబడలాగిన మా కొరకు ప్రార్థించండి. దేవుడిచ్చిన మా కొద్ది సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. Thank you, Amma, Dr. Reena, for wonderful testimony. I requested Dr. Joshua to give his testimony to glorify the Lord. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి మీరు వచ్చిన విధానం బట్టి దేవునికి వందనాలు. మరి దేవుడు మా యొక్క వివాహం 2018 సంవత్సరంలో మరి జరగడానికి కృప చూపించారు. మరి అనంతరం మరి మాకు చక్కని కుమార్తెను, మరి మా తల్లిగారు ఇక్కడి నుంచి దూరమైనప్పుడు మాకు చక్కని కుమార్తెను దేవుడు మాకు దయచేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అయితే రీనా రెండోసారి కన్సీవ్ అయినప్పుడు మరి అనేక మంది దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాడు, నీకు కుమారుని అనుగ్రహింపబోతున్నానని. రేపు డెలివరీ అనగా ఆ రోజు నైట్ రెవరెండ్ శిశిర్ కుమార్ గారు మా ఇంటికి వచ్చారు. మరి ఆయన కూడా ప్రార్థనాపూర్వకంగా మరి ఆయన అదే విషయాన్ని తెలియజేశారు. రేపు మార్నింగ్ డెలివరీ అవుతుందన్న సమయంలో రాత్రి అనేక మందికి మరి దేవుడు కళల ద్వారా చూపించాడు. వారందరూ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. మరి నేను అనుకున్నాను దేవుడు ఇది నాకు దయచేస్తున్నాడని. మరి అదేవిధంగా దేవుడు చక్కని కుమారుణ్ణి నా కొరకు అనుగ్రహించాడు. మరి ఆ సమయంలో మీరందరూ కూడా మా కొరకు ఎంతో ప్రార్థన చేస్తారు. మీ అందరికీ వందనాలు. అయితే ఈ బిడ్డలనిద్దరినీ కూడా దేవుని యొక్క భయభక్తుల్లో మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, ఇష్టమైన కుటుంబంగా మరి మేము నడవడానికి, వారిని పెంచడానికి దేవుడు కృప దయచేయలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి బిడ్డలిద్దరినీ కూడా మరి సమాజంలో చక్కని బిడ్డలుగా మేము పెంచడానికి, దేవుని దృష్టిలో వారు మరి భయభక్తులతో ఎదగడానికి మరి మాకు కావాల్సిన జ్ఞానం దేవుడు దయచేయలాగిన మీరు మా కొరకు ప్రార్థన చేయమని మరి నా యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ డాక్టర్ జాషువా. ఇద్దరు పేరెంట్స్ చక్కటి మాట చెప్పారు. మా బిడ్డని దేవుని కోసం సమర్పించాలని అడిగినప్పుడు దేవుడు ఆ బిడ్డని ఇచ్చాడు అని. ఫస్ట్ టైం ఆడపిల్ల పుట్టినప్పుడు శరత్పుష్టంగా ఏమన్నా కంగారు పడతారేమో అనుకున్నాను నేను మనసులో. కానీ ఆ ఇంటికి ఆడపిల్ల అవసరమని దేవుడికి తెలుసు కాబట్టి ముందు ఆడపిల్లని ఇచ్చాడు. రెండోసారి పుట్టకముందే నేను అన్నాను, ఈ మగపిల్లోడిని మీకు ఇస్తాడు అని. ఎందుకంటే గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్ ఫర్ దిస్ ఫ్యామిలీ. దీన్ని ఇన్సిడెంటల్ అంటారా, యాక్సిడెంట్ అంటారా నాకు తెలియదు, కానీ మీరే చెప్పాలి. ఆయన పుట్టినరోజునే జిమ్ కూడా పుట్టడం, ఆయన పేరుని ఈయన గ్రహించడం అంటే ఆయనకి వారసుడిగా సేవలో వచ్చాడు అని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.
పిల్లలు డాక్టర్లు అయితే, ఇంజనీర్లు అయితే, ఐఏఎస్ ఐపీఎస్ అయితే సంతోషించమ్మ. కానీ వీళ్ళిద్దరూ కోరుకున్న విధంగా దేవుని సేవకుడు ఇంటిలో ఒక వారసుడు వచ్చాడు అంటే, దేవుని సేవకుడు అవుతున్నాడు అంటే దేవునికి మహిమ ఆపాదించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో కుటుంబాలు పిల్లల్ని వారి కోసం పెంచుకుంటున్నారు. కానీ వీళ్ళు చెప్పిన మాటను బట్టి ఈ బిడ్డని దేవుని కోసం పెంచబోతూ ఉన్నారు. మీ అందరి ప్రార్థనలో కోరుతున్నారు. గాడ్ బ్లెస్ దెమ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ లిసనింగ్ టు అస్. నౌ కేక్ వచ్చిందా? మరి ప్రస్తుతం మన మధ్య రెవరెండ్ రత్నరాజు గారు, రెవరెండ్ శ్రావణ్ గారు ఉన్నారు. వారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని గ్రీటింగ్ చెప్పబోతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ అవర్ డియర్ బ్రదర్ రెవరెండ్ రత్నరాజు గారు టు కమ్ ఓవర్ ది డయస్ టు గ్రీట్ us. దేవుని నామకు స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకి అందరికీ పేరు పేరు చెప్పిన నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం చెప్పబడిన రీతిగా శరత్ భూషణ్ సీనియర్ ఎస్ఆర్ ఈద శరత్ భూషణ్ ఎస్ఆర్ బర్త్డే ఫస్ట్. మరి వారిని దేవుడు గడిచిన కాలమంతయు ఆయన కాపుదల్లో భద్రపరిచి ఆయన ప్రయాణాల్లో పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా రానున్న దినాల్లో కూడా దేవుడు అత్యధికమైన దీవెనలతో నింపి ఇంకా అనేక ఆత్మలు దేవుని కొరకు సంపాదించేటువంటి వారుగా ముందుకు కొనసాగాలని వారిని ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఈ దినాన్ని శరత్ భూషణ్ జూనియర్ ఆయన బర్త్డే సందర్భంగా, ఫస్ట్ బర్త్డే సందర్భంగా నేను తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే, మనందరికీ తెలిసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, హన్న సమూయేలుని ఎలాగైతే చిన్నప్పుడే దేవునికి సమర్పించిందో అటు రీతిగా తన కుమారుడిని కూడా దేవుని కొరకు సమర్పించామని వారు తెలియజేస్తున్న మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి దేవుని అడుగుజాడల్లో లేకపోతే దేవుని వాక్యానుసారంగా బిడ్డలను మనం పెంచినట్లయితే వారు పెద్దవారైనప్పుడు సమూయేలు వలె దేవునికి పనికొచ్చే పాత్రలుగా వారు తీర్చిదిద్దబడతారు అనేటువంటి సత్యాన్ని మనం ఎరుగుదాం. అలాగే మనం అదే సందర్భంలో మనం చూసినట్లయితే ఏలీ గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఏలీ దైవ సేవకుడు, కానీ వారి కుమారుల దగ్గరికి వచ్చేటప్పటికీ వారు దరిద్రులుగా వారు జీవించారు అనేటువంటి సత్యం అక్కడ మనకు కనపడుతుంది. సామాన్య ఒక విశ్వాసిగా ఉన్నటువంటి హన్న తన కుమారునేమో దేవుని కొరకు పెంచింది. ఇక్కడ ఏలీ కుమారులు అయితే దేవునికి పనికొచ్చే పాత్రలుగా వారు తీర్చిదిద్దబడలేకపోయారు అనేటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన బిడ్డలను పెంచుట్లో ఈ దినాల్లో, ఎందుకంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు పిల్లలను పెంచడం అనేది, కనుక వారిని చిన్నప్పటి నుండే దేవుని వాక్యానుసారంగా మనం పెంచి వారిని పెద్ద చేసినట్లయితే రానున్న దినాల్లో వారు దేవునికి పనికొచ్చే పాత్రలుగా వాడబడతారు అనేటువంటి సత్యాన్ని ఎరిగిన వారుగా ఉన్నారు కనుక వారికి మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా మన వాక్యం ఉన్నట్లుగా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము,
పెద్దవాడైనప్పుడు దాని నుండి తిరిగిపోవడం అనేటువంటి వాక్యాన్ని మనందరికీ తెలుసు. అదే రీతిగా బిడ్డల్ని పెంచుతూ ఈలోక సంబంధమైన ఈ దినాల్లో చూసినట్లయితే అనేకమైనటువంటి రీతులుగా పిల్లల్ని పెంచుతున్నాం. అలా కాకుండా ప్రభువులు వాక్యానుసారంగా పెంచి రానున్న దినాల్లో వారిని పెద్ద చేసినట్లయితే ఖచ్చితంగా వారు దేవుని పరిచర్య కొరకు లేదా దేవుని పని కొరకు ఒక పనిముట్లుగా వాడబడతారు అనే సత్యాన్ని తల్లిదండ్రులు గుర్తించి హన్నా వలె సమూయేలుని ఏ రీతిగా అయితే పెంచిందో ఆ రీతిగా పెంచి దేవునిలో నడిపించాలని నేను కోరుకుంటూ, నేను ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రెవరెండ్ రత్నరాజ్ గారు. నౌ వీ హ్యావ్ కమ్ టు a very good and important program. We have come to important program, that is cake cutting. ఫోటో తీసారా? అదే ఎస్. ఈ కేక్ కటింగ్లో ప్రత్యేకత ఏంటి అంటే, రెవరెండ్ శరత్ భూషణం గారు, జూనియర్ శరత్ భూషణం గారు కలిసి కేక్ కట్ చేస్తారు. చప్పట్లు కొట్టి శరత్ భూషణం గారిని మనం ఆహ్వానం చేద్దాం. ఎందుకంటే క్రీస్తులో ఎదిగిన శరత్ భూషణం గారు, క్రీస్తులో పెంచబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి శరత్ భూషణం గారు ఈ కేక్ని కట్ చేస్తారు. ఐ రిక్వెస్ట్ అవర్ పాస్టర్ రెవరెండ్ అండ్ కండక్ట్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ కేక్ కటింగ్. తమ్ముడు కట్ చేసినా కట్ చేస్తావా? ముందు అడిగి కట్ చేస్తారా? కట్ చేద్దామా? బిఫోర్ కేక్ కటింగ్, మణికుమారి గారు, శ్రీమతి జాషువా వాళ్ళ పెద్దమ్మ గారిని డయస్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తారు వారు వచ్చి. ఈ బర్త్డే సందర్భంగా కట్ చేయబోతున్నటువంటి కేక్ కొరకు శ్రీమతి మణికుమారి గారు ప్రార్థన చేయబోతూ ఉన్నారు. సర్వ సృష్టికి కారణభూతుడమైన పరలోక ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఈ యొక్క బర్త్డే మీటింగ్లో నా ప్రభా ఎంతవరకు మీరు సహాయం చేశారు. ప్రత్యేకంగా నా తండ్రి శరత్ గారిని, శాంతి కుమార్ని ప్రేమించి వారికి ఇచ్చిన జ్యేష్ఠ కుమారుడు జాషువా స్వరూపుని బట్టి, రేనా వ్యాంజలిని బట్టి నీకు వందనాలు. వారికి అనుగ్రహించిన రెండవ సంతానమైన నా తండ్రి జూనియర్ శరత్ భూషణ్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా ప్రభా, నా తండ్రి నాయన, ఈ యొక్క దినము బర్త్డే జరిపించుకుంటుండగా మీరు సహాయం ఇచ్చేయండి. అలాగే నాయన శరత్ గారి విషయంలో కూడా మీరు ఇంతవరకు సహాయం చేశారు. నా ప్రభా, ఆయన యొక్క సేవా పరిచర్యలో మీరు తోడుగా ఉండి ఇంతవరకు ఆరోగ్యాలు మీరు దయచేశారు మా తండ్రి. ఇదిగో నా ప్రభా, మరి ఈ దినము నాయన మన తాత మనవడు ఇద్దరు కలిపి నా ప్రభా కేక్ కట్ చేయబోచుండగా మీరే సహాయం చేసి నడిపించండి నా తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే నా ప్రభా, చిన్న బిడ్డకి నా తండ్రి నాయన దేవుని దయందు, పెద్దల దయందు వర్ధిల్లడానికి తన బ్రతుకు దినములన్నిటా కృపాక్షేమములు వెంట వచ్చేలాగా మీరే సహాయం చేసి నడిపించమని ఈ కూడికను మీ చేతులకు అప్పగించుకుంటూ ఆది నుండి అంతవరకు మీరు సహాయం చేసి నడిపించి, మరి కేక్ కట్ చేయట్లో నా ప్రభా, మరి కేక్ ఎంత మధురంగా ఉంటుందో వారి యొక్క నాయన చిన్న బిడ్డ జీవితము, అలాగే శరత్ గారి జీవితాలు కూడా మధురంగా ఉండడానికి మీరు సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. థ్యాంక్స్ అమ్మా. నౌ ఐ రిక్వెస్ట్ Mr. Shanti Bhushan and Mr. Richards, please come out the dais and participate in the cake cutting along with your dad and Jim. Richards,
వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కంగారు పడద్దు. హల్లెలూయా. మంచిదండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చక్కని సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను నేను. కేకు ఎంత మధురంగా ఉంటుందో ప్రభు అయినటువంటి యేసయ్య శిలువ చేదైన వాటన్నిటినీ కూడా మధురంగా మారుస్తుంది. మారాను మధురంగా మార్చింది చెట్టు కొమ్మ. మారా వంటి చేదైనటువంటి మన బ్రతుకులను మార్చేది శిలువ. ఈ సందర్భంగా శిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. శిలువను ఆశ్రయిస్తూ ఉన్నాం. శిలువ యందు అతిశయిస్తూ ఉన్నాను. మరి దేని యందును అతిశయించుట నాకేంటి, మనకేంటి, మనందరికీ దూరం కావాలనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మరి ఈ కేక్ కట్ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. నా బుల్లి నాన్న నా బుద్ధి బొమ్మ నీవేలే నీవేలే. నా చిన్ని ప్రాణం పూసింది నీలా, నా చిన్ని లోకం నీవేలే నీవేలే. నీ పోసినవు ఓ పాలకు నువ్వు నవ్వుతుంటే ఉండాలి నీకు. బంగారు తండ్రి నీవే కదా, ఈ అమ్మకున్న నిధి సంపద. దోగాడుతుంటే నీ సందర్భం దోపుచున్నాడే ప్రేమావరం. దోగాడుతుంటే నీ సందర్భం దోపుచున్నాడే ప్రేమావరం.
వర్ణాల మూట వస్త్రాల మూట వర్తిల్లు నీవు వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యు చిన్నోడా నీకు హ్యాపీ బర్త్డే టు యు వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యు చిన్నోడా నీకు హ్యాపీ బర్త్డే టు యు వందేళ్ళు నీకు ఉయ్యాలలుగే మా పుణ్యమే ఊపిరిగా సాగే ఈ బంధమే ఉయ్యాలలుగే మా పుణ్యమే మా పుణ్యమే నీలాలి పాటే సంగీతమే నే దాచుకున్న నీలాలి పాటే సంగీతమే నే దాచుకున్న హ్యాపీ బర్త్డే టు యు చిన్నోడా నీకు హ్యాపీ బర్త్డే టు యు వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యు చిన్నోడా నీకు దేవుని ఆశీర్వాదం ఉండాలి నీకు నా చిట్టి కన్నా నా భూమి నాన్న నా బుద్ధి బొమ్మ నీవేలే నీవేలే నా చిన్ని పాడు చూసింది నీలా నా చిన్ని లోకం నీవేలే నీవేలే నీ పోసినవు ఓ పూలరేపు నువ్వు నవ్వుతుంటే నీ పాడరేపు నీ ముఖమోము మా పుట్టము నేను చూస్తుంటే హ్యాపీ బర్త్డే టు యు చిన్నోడా నీకు దేవుని ఆశీర్వాదం ఉండాలి నీకు హ్యాపీ బర్త్డే టు యు చిన్నోడా నీకు అలాగే మంచి సమయంలో ఈ యొక్క హ్యాపీ బర్త్డే ఆశీర్వదకరంగా జరిగిస్తున్న దేవునికి వందనాలు చెల్లిస్తూ అలాగే మా యొక్క జిఎఫ్ఐ సేవకులము అలాగే ఏరియా లీడర్స్ చంద్రబాబు గారు అలాగే తంబి గారు జాకోబ్ గారు ఈ స్థలానికి రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు హ్యాపీ బర్త్డే జరిగించుకుంటున్నటువంటి మా యొక్క ఆత్మీయ తండ్రి గారి యొక్క మనవడు గారు జూనియర్ సద్భూషణ్ గారికి జిఎఫ్ఐ సేవకుల తరపున ఒక ఉంగరాన్ని బహుకరించాలని ప్రేమతో వారిని పిలుస్తూ ఉన్నా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చి రండి తంబి గారు రండి. మరి ఈ సమయంలో జిఎఫ్ఐ సేవకులందరూ కూడా
మరి ఆత్మీయ తండ్రి గారికి నూతన వత్సరాలు మరి ఈరోజు ఉదయం ఒక యవన దైవ సేవకుడు నా దగ్గరికి వచ్చి మరి జిమ్ కోసం ఒక ఉంగరాన్ని తీసుకొచ్చానండి. దయచేసి నా వందనాలు. మరి ఇది అయ్యగారు ధరింపజేస్తారు జిమ్ బాబుకి. బాబుకి ధరింప చేయాలని ఆ సేవకుడు కోరాడు కనుక మనం కోరుతూ ఉన్నాం. మరి దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రత్యేకించి మరి ఈ రింగు వెనుక ఉన్నటువంటి ప్రేమ కానీ, అభిమానం కానీ, కృతజ్ఞత కానీ దీనికంటే చాలా విలువైనటువంటిది. దాని విలువను మనం గుర్తించాలి. రింగ్ ఎంత విలువైంది అనేటువంటిది ముఖ్యం కాదు, కానీ ఆ రింగు వెనుక ఉన్నటువంటి ప్రేమ, కృతజ్ఞత మరి ఇవన్నీ కూడా ఎంతో విలువైనవి. ఆ సహోదరులకు నా వందనాలు తెలియచేస్తూ ధరింపజేస్తూ ఉన్నాను. అందరూ కూడా చప్పలు కొడదామండి. ప్రస్తుతం చిన్న పిల్లల కార్యక్రమం. మిస్ ప్రెట్టి అండ్ టీమ్ విల్ కమ్ అండ్ గివ్ ఏ స్పెషల్ నెంబర్ టు అస్. వేర్ ఈస్ ప్రెట్టి? మీ టీంతో రావాలి త్వరగా. ప్లీజ్ కమ్ ఆర్ ది డైస్. ఈ బర్త్డే సందర్భంగా వారు సిద్ధం చేసినటువంటి చక్కటి పాట వాళ్ళు రావటానికి కొంచెం లేట్ అవుతుందంట. ఇప్పుడు శ్రావణ్ గారిని వేదిక మీదకి వచ్చి గ్రీటింగ్ ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రెవరెండ్ శ్రావణ్. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆనందరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, కూడి వచ్చిన మీ అందరికీ యేసు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బర్త్డే బాయ్స్ ఇద్దరు బిషప్ శరత్ భూషణ్ గారికి, అలాగే శరత్ భూషణ్ జూనియర్కి నా బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా సంతోషించాను. ముఖ్యంగా ఈరోజు మన అందరికీ చాలా సంతోషం. సాధారణంగా మన సంతోషాన్ని వివిధ రూపాల్లో వ్యక్తపరుస్తూ ఉంటాం. అందులో ఒకటి ఏంటంటే డెకరేషన్. రాగానే నాకంతా చాలా చక్కగా అనిపించింది. డాక్టర్ జాషువా స్వరూప్ నేను అభినందిస్తూ ఉన్నాను. కాకపోతే ఒక చిన్న సలహా ఏంటంటే, వెనకాల ఇంకా బెలూన్స్ ఉన్నాయి, మాకు కనపడలేదు. ఆ కలరు మరి సీటింగ్ అరేంజ్మెంట్ ఓకే లాస్ట్లో కనపడుతుందట. ఎనీహౌ చాలా సంతోషం. మరి పిల్లలు ఎంత సంతోషం అంటే, దేవుని యొక్క వాక్యం ఒక మాట జ్ఞాపకం చేస్తాను. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దయచేసి అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి. నేను చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది జాషువా, స్వరూప్, రీనాకు మాత్రమే కాదు, పెద్దలైన మనందరికి కూడా. ఎందుకంటే మీరు తాతలు అవ్వచ్చు, అమ్మమ్మలు అవ్వచ్చు, లేకపోతే తండ్రులు అవ్వచ్చు, కాబోయే వారు కూడా కావచ్చు, కాబోయే తండ్రులు కావచ్చు. అందరికీ ఉపయోగపడే మాట నేను చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి శ్రద్ధగా వినాలని మనం చేస్తూ ఉన్నాను. టైం తక్కువప్పుడు ఈ మాటలు చెప్పడం కూడా ఒక రకంగా టైం తినేయటం అవుతుంది. అందుకని మీరు కోఆపరేట్ చేయండి.
కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. దానికి ముందు వచనం ఏంటంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మరి జాషువా స్వరూపుని పింకు అంటాను నేను, పింకు రీనా, వారు నిద్రిస్తుండగా దేవుడు వారికి మొదట ఏమేనిచ్చాడు, తర్వాత రెండవసారి ఒకసారి ఊహించుకుందాం. బహుశా రీనా పింకుతో ఉంటుంది, ఏమండి నేను కన్సీవ్ అయ్యానండి అని చెప్పుండొచ్చు. నాకు ఈ విషయము రింకు చెప్పలేదు, పింకు చెప్పలేదు, రీనా చెప్పలేదు. మా అన్నయ్య గారు ఫోన్ చేసి, అరే బుజ్జి నీకు ఒక శుభవార్త చెప్తాను రా అన్నాడు. ఏంటబ్బా అనుకున్నాను. ఇలాగా రీనా కన్సీవ్ అయిందని చెప్పాడు. ఆ మాటలు చెప్తున్నప్పుడు మా అన్న ఫేస్ నాకు కనపడలేదు, కానీ ఫోన్లో కదా, కానీ ఆయనలో ఉన్న సంతోషం నాకు చాలా కనపడింది. ఇంకో మాట చెప్పనా, మా వదిన గారు ప్రభు సన్నిధానానికి వెళ్ళిపోయిన తర్వాత మా అన్న మాట ఏంటంటే, ఈ లోటుని దేవుడు ఏమీ రూపంలో తీర్చారా అని చెప్పాడు. అంటే బిడ్డలు ఎంత సంతోషమో, అది దేవుడిచ్చిన స్వాస్థ్యము మరియు బహుమానం. దేవుడు ఇచ్చిన దాన్ని అదే సమయంలో దేవుడు ఏం చేశారంటే, మీకు నువ్వు కూర్చోవాలి బాబా, ఒక్క 5 నిమిషాలు నేను చెప్తున్న మాటలు వినాలి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దేవుడు ఎంత సంతోషం ఇచ్చాడు, అదే సమయంలో అంతకన్నా పెద్ద బాధ్యత ఇచ్చాడు. ఏంటా బాధ్యత అంటే, ఆ పిల్లల్ని దేవుని మహిమ కొరకు పెంచటం. అదే కీర్తనలు అంటాడు, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటివారు. ఒక ఆయన అన్నాడు, బాబు అప్పుడు నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, బాబు నువ్వు తొందరగా పెళ్లి చేసుకో, నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే తొందరగా పిల్లలు పుడతారు, చాలా బలంగా పుడతారు, ముసలి వయసులో చేస్తే ముసలు పుడతారు అని చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, మరి ఇస్సాకు ఏ వయసులో పుట్టాడు అబ్రహాంకి అని అడిగాను. ఏ వయసులో పుట్టాడు? 100 సంవత్సరంలో పుట్టాడు. మరి ఇస్సాకు ముసలోడా? ఇస్సాకు చాలా బలమైనడు. అక్కడ ఆత్మీయ అర్థం మనం గ్రహించాలి. ఏంటయ్యా అంటే, యవ్వన కాలము అంటే యవ్వన వయసులోనే ప్రభువు కొరకు జన్మించాలి. ఇదే జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ బిడ్డ చిన్నప్పటి నుంచి ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. ఫరో కుమార్తె యెకోబెతు అంటారు. యెకోబెతు అంటే ఎవరో తెలుసా? మోషే తల్లి. ఈమెను ఈ బిడ్డకు పాలిచ్చి నా కొరకు పెంచండి అంది. దేవుడు ఇదే చెప్తున్నాడు, ఈ బిడ్డను నా కొరకు పెంచండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మరి పెంచడం ఎంత గొప్పో తెలుసా? పిల్లల కంఠం కన్నా కూడా వారిని ప్రయోజకులుగా పెంచడం చాలా గొప్ప స్కిల్ అన్నమాట, లేక టాలెంట్. చాలామంది పిల్లల్ని కంటారు కానీ వాళ్ళని సరిగా పెంచరు. కానీ మీరు ఏం చేయాలంటే సరిగ్గా పెంచాలి. సరిగా పెంచాలంటే మొట్టమొదటిగా మీరు బిడ్డను అర్థం చేసుకోవాలి. అండర్స్టాండ్ హిమ్. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఆ మధ్య నేను పుస్తకం చదివాను, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఇఫెక్టివ్ ఫ్యామిలీస్. అత్యంత ప్రభావవంతమైన 7 కుటుంబం యొక్క 7 అలవాట్లు. అది రాసింది ఎవరంటే స్టీవెన్ కవి అని, చాలా మంచి పుస్తకం అన్నమాట. అందులో ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు. ఆయనకి ఒక చిన్న పాప, బహుశా 5 లేక 6 సంవత్సరాల వయసు. ఆ అమ్మాయి బర్త్డే. ఆ బర్త్డే రోజుని ఆయన ప్రొఫెసర్ పెద్ద యూనివర్సిటీలో ఏదో మీటింగ్కి వెళ్ళి వచ్చాడు. ఈలోగా ఆ అమ్మాయి, అదేగా వాళ్ళ అమ్మ కూడా తన ఫ్రెండ్స్ అందరినీ కేకేసింది. వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్లు పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఆ పిల్ల గిఫ్ట్లన్నీ తీసుకుని ఒక బొమ్మ నచ్చినట్టుంది, ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంది. ఈలోగా ఇంకొక పిల్లకి అదే బొమ్మ కావాలి. ఆ బొమ్మ ఏమైనా ఏడుస్తుంది ఇంకో పిల్ల, కానీ ఈ పిల్ల ఇవ్వనంటుంది. సరిగా అదే సమయంలో స్టీవెన్ కవి వచ్చాడు. ఈ పిల్ల ఏడుస్తూ అందరికి వెళ్ళి, అంకుల్ నాకు ఈ బొమ్మ కావాలంటే మీ అమ్మాయి ఇవ్వనంటుంది, నాకు ఇప్పించవా అంది. స్టీవెన్ కవి ఏం చేశాడో తెలుసా? తన కూతురు దగ్గరికి వెళ్ళి అనుకున్నాడు, నా పిల్ల నా కూతురు నా మాట అంటుంది, నేనేం చెప్తే అది చేస్తుంది అనుకుని వెళ్ళి
ఆ పక్కకి పిల్ల దగ్గరికి వెళ్ళాడు. హనీ ఆ బొమ్మ ఆ పిల్లకి అన్నాడు. ఈ పిల్ల వాళ్ళ డాడీ ముఖం చూసి నో నేను ఇవ్వను అంది. ఈయనకి ఎంత కోపం వచ్చేసిందో తెలుసా? అనుకుంటున్నాడు, ఇంత పెద్ద ప్రొఫెసర్ నేను, ఇంతమందిలో నేను చెబితే నా కూతురు నా మాట వినలేదు, నాకెంత సిగ్గు అని అనుకుని కోపంతో అన్నాడు, ఏయ్ ఇచ్చేయి. ముందు ఇంకొక టెక్నిక్ వాడాడు. ఈ టెక్నిక్ ఏంటో తెలుసా? లంచం. నువ్వు కనుక ఈ బొమ్మ ఇస్తే నీకు మంచి చాక్లెట్ కొనిస్తాను అన్నాడు. నో అందే. ఇప్పుడు ఇంకా కోపం వచ్చేసింది. ఏంటి నా మాట అంటలేదు నా కూతురు? కోపం వచ్చేసి ఏయ్ ఇవ్వకపోయావా చిత్త కొట్టేస్తానన్నాడు. నేను ఇవ్వనంటే ఇవ్వనంది. తర్వాత తండ్రి లోపలికి వెళ్ళిపోయి పడుకుని ఈ 5 లేక 6 సంవత్సరాల పిల్ల నా మాట వినలేదు, ఎందుకు వినలేదబ్బా అని ఆలోచిస్తూ ఉంటే ఆయనకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఏమనుకున్న ఆలోచన ఏంటంటే, ఆ పిల్లకు ఆ బొమ్మ అప్పుడే వచ్చింది, కొత్తగా వచ్చింది. మీరు ఎప్పుడైనా గమనించండి, చిన్నపిల్లల్ని ఒక కొత్త వస్తువు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మొట్టమొదటి దాన్ని ఇలా పట్టుకుంటారు, తర్వాత తడుగుతారు, ఇలా లాగుతారు, అలా లాగుతారు, అదంతా విసుకొచ్చేసాక ఇసురు పడేస్తారు. ఈ పిల్లకు ఆ బొమ్మ రాగానే దాన్ని అలా పరీక్షించింది. ఎందుకు ఇసురు పడేస్తారో తెలుసా? ఇది నాది అనే ఫీలింగ్ వచ్చే వరకు దాన్ని చూస్తారు. నాది అని తెలిసిన తర్వాత ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీది కానప్పుడు నువ్వు ఇవ్వలేవు. చిన్న మనసులో అది ఉంది. ఇప్పుడు ఆ పిల్లని తిడతానన్నాడు తండ్రి, కొడతానన్నాడు, కానీ అది తనది కానప్పుడు ఆ పిల్ల ఎలాగిస్తుంది? అది ఆలోచించాడు. వెంటనే వచ్చాడు, కూతురు దగ్గరికి వచ్చి ఎత్తుకొని, హనీ నన్ను క్షమించు, అది నీ బొమ్మ నాకు తెలియలేదు, తెలిసి వరకు నేను ఇలా చేశాను అని చెప్పాడు. ఇందులో నీతి ఏంటంటే, తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తామంటే అర్థం చేసుకోకుండా మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. రెండవది ఏంటంటే, మన అభిప్రాయాల్ని బలవంతంగా రుద్దుతాం. మీరిద్దరు బాగా చదువుకున్నారు, డాక్టర్సు, ఇప్పుడు జిమ్ 1 year old మాత్రమే. ఈ 5-6 సంవత్సరాలు అయితే వాళ్ళు చెప్పగలరు, కానీ జిమ్ చెప్పలేడు. మీరు ఏం చేయాలో తెలుసా? అండర్స్టాండ్ హిమ్, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను గమనించింది ఏంటో తెలుసా? పిల్లలు మనకు ఎన్ని విషయాలు నేర్పుతారో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మరి మీరు ఏం చేస్తారంటే, ఫరో కుమార్తె ఎకోబేద్ చెప్పినట్టుగా ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచండి. ప్రభు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఈ బిడ్డను ఆయన కొరకు పెంచండి. రాబో దినాల్లో జిమ్ చాలా గొప్ప దైవ సేవకుడు కావాలని చిన్న తాతీగా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. మరొక్క మాట నేను చెప్పాలి. మా అన్నయ్య గారు కూడా మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా ఇచ్చాడు. మరి మా అన్నయ్యకి దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలి. రాబో దినాల్లో ఈ పరిచర్యగా విస్తరించబడాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను మా అన్నయ్య గురించి. మేము మా ఫ్యామిలీ అంతా కూడా మేము అందరం పెద్దోళ్ళు ఏమైపోయాము. ఎవరి పిల్లలు వాళ్ళకి వచ్చేసారు, ఎవరి కుటుంబాలు వాళ్ళకి వచ్చేసాయి. కానీ స్టిల్ మా అన్న అనుకుంటాడు, మా తమ్ముడు ఇంకా చిన్నపిల్లలే అనుకుంటాడు. ఎంత శ్రద్ధ. మొన్న మా శశిభూషణ్కి బాగోలేదు, అన్న తమ్ముడు చిట్టిగాడు బాగోలేదంటే అన్నాను ఫోన్ చేస్తే, అవునా నాకు తెలిసిందని అని చెప్పి గబగబా ఇక్కడికి తీసుకొచ్చేసి గంటకు ఒకసారి నువ్వు బెల్లేసుకున్నావా, లేకపోతే నువ్వు అది వేసుకున్నావా, ఎక్కడున్నా సరే అంత శ్రద్ధ తీసుకుంటూ ఇంకా చిన్నపిల్లలు అనుకుంటాడు. ఆ విధంగా తన కుటుంబాన్నే కాకుండా తన తోబుట్టుల గురించి ఆలోచిస్తూ మరి అటువంటి బాధ్యతాయుతంగా ఆలోచిస్తున్న అన్నను బట్టి కూడా నేను దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ, అన్న దేవుడిని ఇంకా ఆశీర్వదించాలి, నీ పరిచర్యలు ఇంకా సరిహద్దు విషయాలు పరచబడాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రెవరెండ్ శ్రావణ్ గారు, ఫర్ వండర్ఫుల్ గ్రీటింగ్స్. హౌ టు బ్రింగ్ అప్ ది చైల్డ్, ఏ గుడ్ సజెషన్ టు ది పేరెంట్స్. మన మధ్య మిస్టర్ కిమ్ నాథన్ గారు ఉన్నారు. వారిని సాధారణంగా వేద మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మిస్టర్ కిమ్ నాథన్.
నెక్స్ట్ స్టాఫ్ చెప్పారా? స్టాఫ్ పిలుద్దామా? ప్రెట్టి ఒక నిమిషం ఆగండమ్మా, రెడీగా ఉండండి మీరు. ఐ రిక్వెస్ట్ GFI campus staff to come over here. All the GFI staff, campus staff, to present a wonderful gift to the birthday boy, Jim. Ellama. పల్రాని అమ్మ. GFI campus staff లిటిల్ జిమ్కి చక్కటి ఉంగరాన్ని బహుకరించారు. వారి ప్రేమకి చిహ్నంగా వారిని దేవుడు దీవించాలని మీరందరూ ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. నౌ లెట్ us hear అది The sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, oh my soul,
Thank you, Pretty and party, for wonderful singing. Now I request our brother Mr. Kim Nathan to pray for the message that is going to be delivered shortly. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవ, వందనాలు నాయనా. మీ ప్రియ సేవకులు ప్రభా జిఎఫ్ఐ అధ్యక్షులు బిషప్ శరత్భూషణం గారిని బట్టి మీకు వందనాలు. నీ ప్రియ కుమారుని ప్రభువా తన జ్ఞాపకం చేసుకుని సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించారు. ఆయన జీవితంలో నువ్వు చేసిన అనేకమైన మేలుకై మీకు వందనాలు. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను ఎన్నుకున్నానన్నావు. ఎంచుకుని నీ పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ ప్రియకుమారుణ్ణి ప్రభువా ఎంతకాలము జ్ఞాపకం చేసుకుని మరొక ప్రత్యేకమైనటువంటి కిరీటాన్ని మీరు అనుగ్రహించారు. ఆయన జీవితంలో అనుగ్రహించినటువంటి భాగస్వామి అక్కను ప్రేమించి వారి దాంపత్య జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి ప్రథమ గర్భఫలము ప్రభా జాషువా స్వరూపును బట్టి మీకు వందనాలు. ఆయన ప్రేమించి ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి భార్య పాపను బట్టి రీనాను బట్టి ఆమెకు వారి దాంపత్య జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి ఇద్దరు బిడ్డలను బట్టి మీకు వందనాలు. పాపను మీరు దీవించారు, ప్రథమ కుమార్తెను మీరు ఆశీర్వదించారు. రెండవ కుమారుడు ప్రభా జిమ్ను బట్టి జూనియర్ శరత్ భూషణ్ గారిని బట్టి మీకు వందనాలు. ప్రభా కుమారులు వృద్ధులకు కిరీటం అన్నట్లుగా ప్రభా ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో తాత మనవళ్ళు వారి ఇరువురు ప్రభా వారి యొక్క జన్మదిన వేడుకలు ప్రభా ఎంత వేడిగా ఉన్నప్పటికీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు మీరు అధ్యక్షునిగా ఉండండి. నీ దైవదాసుని నిలువబెట్టి ఈ దినానికి కావలసినటువంటి శ్రేష్టమైన మాటలు మీరు మాకు తెలియచేయమని, వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని, దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాను మా తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రత్యేకమైనటువంటి చాలా ముఖ్యమైన ఘట్టంలోకి మనం ప్రవేశించాం. మన మధ్య పెద్దలు గౌరవనీయులు రెవరెండ్ ఈద దైవాశీర్వాదం గారు ఉన్నారు. వారు దేవుని సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా వినండి. ఐ రిక్వెస్ట్ హిమ్ టు కమ్ ఓవర్ ది డయాస్ టు గివ్ ద మెసేజ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభు నామంలో కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారములను బట్టి దేవుణ్ణి స్తుతించటానికి, మహింపరచటానికి మనల్ని అందరినీ పిలిచి ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి, జాషువా స్వరూప్ దీనాలకు, అలాగే శరత్ భూషణం గారికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములను ప్రకటించుచూ ఉన్నాను. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయనందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించే దేవుడు. వారిని, వారి పిల్లలని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు, నీవు నీ పిల్లలను చూచెదవు. ఇది గొప్ప ఆశీర్వాదం. మరి అపోస్తలులు శరత్ భూషణ్ మరి వారు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, అనగా ఇంచుమించుగా జాషువా అన్నయ్య గారు ఉన్నప్పటి నుంచి ఈ కుటుంబంతో
నాకు పరిచయం ఉంది. అన్నయ్య గారు చనిపోయేటప్పటికీ చదువుకుంటూ మరి యవనస్తుడిగా ఉన్న పరిస్థితుల్లో తనకున్నటువంటి చదువును, తనకున్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని అంత యవన కాలంలోనే దేవుని చేతుల్లో పెట్టుకొని దేవునికి సమర్పించుకొని ఆయన పరిచర్యకు వచ్చారు. మరి దేవుడు ఆయనను గొప్పగా దీవించాడు. శరత్భూషణం ఆ యొక్క ముగ్గురు అన్నదమ్ముల్లో కూడా నలుగురు మరి నాకు తెలియదు, అందరిలో శరత్భూషణం పరిస్థితి నాకు పూర్తిగా తెలుసు. మరి కన్నీటి ప్రార్థనా పరుడు. మరి ఈ యొక్క శరత్భూషణం జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి, అనుకోని పరిస్థితులు ఎదురైనాయి. అలాంటప్పుడు కృంగిపోకుండా దేవుని పాదాల దగ్గర ఉపవసించి ప్రార్థించినటువంటి దినాలు నాకు తెలుసు. దేవుడు మరలా తిరిగి ఆయనను జ్ఞాపకం చేసుకున్నారు, బహుబలముగా దీవించారు, ఆశీర్వదించారు. అన్ని విషయాల్లో కూడా ఆయనను దేవుడు ఆత్మలో వర్ధిల్ల చేశారు. అట్టి రీతిగా అన్ని విషయాల్లో కూడా దేవుడు వారిని అభివృద్ధి పరిచారు. చక్కటి బిడ్డలను దేవుడు ఇచ్చాడు, చక్కటి ముగ్గురు కుమారులను దేవుడు ఇచ్చాడు. మరి ఇంతవరకు కూడా కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. అలాగే పెద్ద కుమారుడుకు వివాహం చేసిన తరువాత మరి ఇప్పుడు జాషువా దీనాలను జ్ఞాపకం చేసుకొని ముందుగా కుమార్తెనిచ్చి సంతోషాన్ని ఇచ్చాడు. రెండవదిగా మరి స్వాస్థ్యాన్ని, కుమారుణ్ణి ఇచ్చి మరి ఎక్కువగా మరి కుటుంబాన్ని దేవుడు ఘనపరిచాడు. ఎందుకనగా కుమారులు వృద్ధులకు కిరీటం. ఇప్పుడు శరత్భూషణం కిరీటాన్ని ధరించుకున్నటువంటి వాడిలాగా కూర్చున్నాడు. మరి ఈ 63 సంవత్సరాలు పూర్తి చేసుకొని 64వ జన్మదినాన్ని జరుపుకుంటూ అనేటువంటిది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప ఆయుష్, సుఖజీవనంతో గడిపే సంవత్సరాలు. చాలామంది మరి పుట్టినరోజులు చేసుకుంటారు, కానీ బ్రతుకు భారంగా ఉంటుంది. మరి అనేకమైన వ్యాధులతో సతమతం అవుతూ ఉంటారు. కానీ మరి సుఖజీవనంతో గడిపే సంవత్సరాలు అనేటువంటిది దేవుడిచ్చేటువంటి ఒక బహుమానం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన ఆజ్ఞలను గైకొనే వారికి, ఆయన ఉపదేశాన్ని మరిచిపోకుండా ఉపదేశానుసారంగా నడుచుకున్న వారికి ఆయన సుఖజీవనంతో గడిపే సంవత్సరాలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంతవరకు చక్కగా ఆయన మరి అన్ని దేశాలు తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తూ ఈ రోజున తన బిడ్డలతో సంతోషిస్తూ ఉన్నాడు. ప్రియులరా, మరి ఇంకా కూడా మంచి ఆయుష్ను దేవుడు ఆయనకు అనుగ్రహించాలని, ఇంకా పిల్లలను దేవుడు చూసేటట్టుగా, ఇంకా 2 కుమారులు ఉన్నారు, వారికి కూడా పెళ్ళిళ్ళు అవ్వాలి, వారికి కూడా కుమారులు పుట్టాలి, వారందరినీ చూడాలి. అలాగే ఇప్పుడు జూనియర్ శరత్భూషణ్ యొక్క పెళ్ళి కూడా చూడాలి. అలాగున దేవుడు ఆయనకు ఆయుష్ను అనుగ్రహించాలి. ఆయుష్ ఎవరి చేతుల్లో ఉంది? మనం తిండే బాదం పప్పులో లేదు, జీడిపప్పులో లేదు, మరి హాస్పిటల్కి వెళ్ళటం వల్ల లేదు. ఎక్కడ ఎందులోనూ కూడా మన ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ ఆధారపడి లేదు. డాక్టర్ల మీద ఆధారపడితే డాక్టర్ గారు చెప్పాడు నువ్వు సంవత్సరం తిరగకుండా చచ్చిపోతావని. కానీ ఇది చెప్పప్పుడే దరిదాపు 40 సంవత్సరాలు అయింది. అయినా ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎంత సైజులో ఉన్నానో అదే సైజు తగ్గలేదు. అప్పుడు ఎలా మాట్లాడాను, ఇప్పుడు అలా మాట్లాడుతున్నాను. అప్పుడు ఎలా పాడగలుగుతున్నాను, ఇప్పుడు అలాగే పాడగలుగుతున్నాను. అంటే అర్థం ఏంటంటే
ఆయుష్ అనేటువంటిది, దీర్ఘాయువు అనేటువంటిది దేవుడిచ్చేది. ఎన్నున్నా సరే, ఎన్ని వ్యాధి బాధలు ఉన్నా సరే, అన్నీ ఉన్నాయి నాలో. ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలు ఉన్నాయి, కానీ అన్నిటినీ మించి అధిగమించి యేసయ్య నా జీవితంలో ఉండి నా జీవితాన్ని, నా బ్రతుకును ఆయన పాలించుచున్నాడు గనుక నేటి వరకు నేను క్షేమంగా ఉన్నాను. కనుక ఆయుష్ అనేటువంటిది దేవుని ఆధీనం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్తారంటే, ఇలాంటి పుట్టినరోజులు ఇంకా అనేకములు జరుపుకోవాలి అంటారు. అంటే అలాగూ జరుపుకోవాలంటే అర్థం ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. అనగా నీవు ఇలాగున నిజముగా అనేకమైన పుట్టినరోజులు జరుపుకోవాలి అంటే నీవు దేవుని యొక్క ఆధీనములో ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుణ్ణి అనుసరించుచూ ఉండాలి. కనుక అలాగునున్నప్పుడు మన ఆయుష్, మన ఆరోగ్యం, మన బలం, మన శక్తి అంతా అది దేవునిలో ఉంది. అందుకని భక్తుడు అంటాడు, నా దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను. నా గుడారమునకు, నా ఇల్లు ఇలా వర్ధిల్తుందంటే ఆ రహస్యం నా దేవుడే. ఈ రోజున నేను బ్రతికున్నానంటే అది నా దేవుడే. ఈ రహస్యం చాలామందికి తెలీదు, కానీ నా దేవుడే, నా దేవుని రహస్యము నా గుడారమనగా ఈ గుడారము, అలాగే నా నివాసమునకు పైగా ఉన్నది అని యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. గనుక మనము దేవునిలో ఉండాలి, దేవునిలో మనం ఉండాలి, మనము యేసయ్యలో ఉండాలి, యేసయ్య మనలో ఉండాలి. అప్పుడు మనము ఈ లోకములో మనము సురక్షితంగా శత్రువుగు సాతానును జయించుచు మంచి పోరాటం పోరాడుతూ దేవుని కొరకు నమ్మకంగా మనము జీవించగలుగుతాం. ఎంతకాలం బతికామనేటువంటిది కాదు, ఎంతకాలం జీవించామనేటువంటిది కాదు, ఎలాంటి గొప్ప గొప్ప కారులు కొన్నామనేటువంటిది కాదు, ఎలాంటి భవంతులు కట్టామనేటువంటిది కాదు, ఇలాంటిది కాదు. కానీ దేవుని కొరకు ఎంతమంది ఆత్మలను మనం సంపాదించాం, దేవుని కొరకు మనం ఎంతగా పని చేశాం అన్నటువంటిది ప్రాముఖ్యం. ఈ రోజున ఈ పరిచర్య, ఈ యొక్క రాజుల్లో ఈ పరిచర్య ఎలా ఉందంటే, ఇది దేవునికి మహిమ. సినిమా హాల్లో కట్టాడు చర్చి, మరి ఇది ఏంటి బాబు ఇలా కట్టాడేంటి? మా చిన్నప్పుడు ఇలాంటి ఇంకా పెద్ద పెద్దవి ఉండి కానీ మరి సినిమా హాల్ ఉండే, ఇలా సినిమా హాల్లో కట్టాడు, ఇంతమంది జనాలు వస్తారా అనుకున్నాం. కానీ ఈ రోజున దేవుడు ఆయన ఉద్దేశాన్ని సఫలపరిచాడు. ఆయన విశ్వాసంతో ఈ యొక్క మందిరాన్ని కట్టాడు. దేవుడు ఈ మందిరాన్ని నింపాడు. దేవుని యందు బిడ్డలు ఎప్పుడైనా సరే దేవుని యొక్క దాసులు చేయవలసింది ఏంటంటే, మనం ప్రారంభిస్తే ఆయన ముగిస్తాడు. ఆయన ఏదైనా సరే ఆయన యందు విశ్వాసం ఉంచి మన ఊహలకు మనకు శక్తి మించిందైనా సరే మనం ప్రారంభిస్తే దేవుడు దాన్ని కొనసాగిస్తాడు. అలాంటి గొప్ప కార్యాలు మరి శరత్ భూషణ్ జీవితంలో చేశాడు. శరత్ భూషణ్ నేను బాగా దగ్గరగా ఎరుగుతును. ఆయన ఆత్మ సంబంధమైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం. కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కావు, కానీ చాలా మంచి మనసు, కుటుంబ విషయంలోనే కానీ మరి సేవాపరంగానే కానీ చాలా మంచి హృదయం కలిగినటువంటి వాడు. ఇలాగా మా అబ్బాయి మరి శ్రావణ్ చెప్పాడు కదా ఇందాక, ఇంత మేము పెద్దోళ్ళం అయిపోయినా మా కాళ్ళ మీద మేము నిలబడగలిగిన, మేము కూడా పరిచర్య బలంగా జరిగిస్తున్నా, మాకు పిల్లలు కలిగిన, ఇంత పెద్దోళ్ళం అయిపోయినా సరే మా అన్న ఇంకా మమ్మల్ని తమ్ముళ్ళుగా, చిన్న తమ్ముళ్ళుగా చూసి మమ్మల్ని ఇంకా పలకరిస్తూ మా ఆరోగ్యం గురించి, మా కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాడంటే మా పెద్దన్నయ్యకు దేవుడు పెద్ద మనస్సు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
ఎప్పుడు కూడా నేను అంటాను, ప్రవాహం, ప్రేమ ప్రవాహం ఉంది చూసారా, పైనుంచి కిందకి ప్రవహిస్తుంది కానీ కింద నుంచి పైకి ప్రవహించదు. ఇంచుమించుగా తల్లి బిడ్డలను చూచినట్లుగా కొడుకు తల్లిని చూడలేడు, తల్లిదండ్రులు పిల్లలను చూచినట్లుగా పిల్లలు తల్లిదండ్రులను చూడలేడు. ఎందుకనగా దేవుడు తల్లిదండ్రులకు అలాంటి ప్రేమను అనుగ్రహించాడు. అలాగే అన్నయ్య జాషువా గారు మరి ఆయన వెళ్ళిపోయిన మరి సేవాభారం, కుటుంబ భారం శరత్ భూషణం మీద పడింది. తన తమ్ముళ్ళనే కానీ తన తల్లినే కానీ మరి యొక్క పరిచరణని కానీ బాధ్యత వహించటంలో నేర్పును అనుగ్రహించి, మంచి నడిపింపును అనుగ్రహించి, కుటుంబమంతా ఈ రోజున క్షేమంగా ఉండడానికి, దేవుని నామ మహిమార్థంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇంటి పెద్దన్నయ్య. దేవునికి స్తోత్రం. కనుక ఇంకా ఆయనకు మంచి ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చి ఆయన నామ మహిమార్థంగా వర్ధిల్ల చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి మా కోడలు కూడా అలాంటిదే. కానీ ఈ రోజున తన కుమారుని చూడడానికి ఆమెకు అవకాశం లేకుండా వెళ్ళి దేవుని సన్నిధిలో మహిమలో ఆనందిస్తూ ఉంది. కనుక మహిమలోనికి వెళ్ళిన వారిని గురించి మనమేమీ చింతపడవలసిన అవసరం లేదు. కానీ ఈ రోజున జాషువా స్వరూపును దేవుడు నిలబెట్టాడు, గొప్ప పరిచర్య చేస్తున్నాడు, చక్కటి బిడ్డని ఇచ్చాడు. జాషువా గారి కొడుకేమో శరత్ భూషణం గారి కొడుకేమో జాషువా, మరలా జాషువా గారి కొడుకేమో శరత్ భూషణ్. హల్లెలూయా, భలేగా ఉందండి, దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు నేనంటాను, ఈ శరత్ భూషణం సీనియర్ శరత్ భూషణాన్ని మించి ఉండాలని నేను కోరుతున్నాను. దేవుడు తప్పకుండా అలాగున వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు నేను మా మనవడు జాషువాకు మరి నేను తెలియచేసేటువంటి సంగతి ఏంటంటే, రేపొద్దున్న శరత్ భూషణ్ మీ నాన్నను మించి నీ కొడుకు తయారవ్వాలంటే, మరి గొప్ప యోధుడు అవ్వాలంటే, ప్రార్థన పరుడు అవ్వాలంటే, మరి గొప్ప సేవ చెయ్యాలంటే, మీ అందరిని మించిన గొప్పవాడు అవ్వాలంటే నీవు నీ కుమారుని దేవుని యొక్క బోధలో, శిక్షలో పెంచాలి. ముఖ్యంగా నీ కుమారుల నిమిత్తం, నీ బిడ్డల నిమిత్తం ప్రార్థన చెయ్యాలి. తల్లిదండ్రులు బిడ్డల కొరకు ముందుగా ప్రార్థన చెయ్యాలి. యోబు అంటాడు, యోబు ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేవాడట, బలులర్పించేవాడట. ప్రతిరోజు ఉదయకాలాన్ని తన పిల్లలు ఎక్కడ పాపము చేసి దేవుని దూషించిరేమో అని ఆ యొక్క ప్రతి కొడుకును గురించి, ప్రతి బిడ్డను గురించి బలులర్పించుచూ వచ్చేవాడట. కనుక నీవు నీ బిడ్డలను ప్రతిరోజున దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళాలి. ప్రతిరోజున నీ కుమారుడు, నీ కుమార్తెను దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచాలి. ఎందుకనగా ప్రార్థన జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మనకు అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. అందుకనే భక్తుడు అంటాడు, జీవదాత అయిన దేవుని గూర్చినటువంటి ప్రార్థన నాకు తోడుగా ఉండును అంటాడు. నిత్యము కూడా నీ బిడ్డలు లోకంలో కలిసిపోకుండా, సాతాను యొక్క కుయుక్తులు నీ పిల్లల మీద నెరవేరకుండా నీవు దేవుని సన్నిధిలో నీవు ప్రార్థనను సిద్ధము చేసి నీ పిల్లలకు కంచెగా వేయాలి. కనుక ముఖ్యంగా ప్రతి తల్లి తండ్రి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. బిడ్డల కొరకు తల్లిదండ్రులు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అందులో సందేహమేమీ లేదు. రేపు మా నాన్నోళ్ళు ముగ్గురు అన్నదమ్ముల్లో ముగ్గురు 3 రకాలు. మా పెదనాన్నేమో ఆయన మంచి ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు, దేవుడు తాతయ్య అని ఊళ్ళో వాళ్ళందరూ. మా నాన్నేమో టీచర్ చేస్తూ ఉండేవాడు. మా చిన్నాన్నేమో సేవ చేస్తూ ఉండేవాడు తెలుసు. మరి మా పెదనాన్న ఏమని ప్రార్థన చేసేవాడో తెలిసిన, దైవాశీర్వాదం
మారు మనసు పొంది, అప్పుడు నా పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. మారు మనసు పొంది భక్తుడై జీవించే భాగ్యం దయచేయనానని 30 సంవత్సరాలు ఆ ఒక్క ముక్క నా గురించి ప్రార్థన చేసేవారు. మా అమ్మ ఏం చేసాడో తెలుసు, మా అమ్మ నాన్న ఏమని ప్రార్థన చేసేవారు తెలుసా? వీడికి చదువు అబ్బట్లేదు, వీడికి అల్లరి తప్ప, వీడికి పనికిమాలేశాలు తప్ప చదువు అబ్బట్లేదు, వీడికి చదువు అప్పదు, మట్టి పిసుకుని బతుకుతాడేమోనని ఎప్పుడు చూసినా మా కాళ్ళు ఎదురుగుండగా వీడి మట్టి పిసుక్కోకుండా, ఈడి పనికి మన బతకకుండా, నాయన ఈడు మా కళ్ళు ఎదురుకుండా కష్టపడకుండా ఐశ్వర్యవంతుడిగా జీవించే భాగ్యం ఇచ్చేనానని వారు ప్రార్థన చేసేవారు. మా చిన్న ఆయన ఈ WME సంస్థలో పనిచేసేవాడు. ఈ యొక్క గోడి సామీల్ గారు వస్తూ ఉండేవారు, ఈ ఎవరో గాబ్రియల్ గారు వస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ మెడలో పూలదండలు వేస్తూ ఉండేవారు. అవన్నీ చూసేవాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడో తెలిసిన, ఇలాగే సూపర్వైజర్ అయిపోవాలి, ఇలాగే పాస్టర్ల మీద సూపర్వైజర్ అయిపోవాలని ఆయన ప్రార్థన చేసేవాడు. ఈ రోజున 3 ప్రార్థనలు దేవుడు విన్నాడు. దేవుడు మా పెదనాన్న ప్రార్థన ద్వారా దేవుని పాదాల దగ్గర నాకు దేవుడు చోటిచ్చాడు. రెండవది ఏమిటంటే, మా అమ్మ నాన్నలు చేసిన ప్రార్థన, ఈ రోజున నాకే లోటు లేకుండా ఆయనే నాకు సర్వ సంపదల గనిగా ఉండి ఆయనను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మూడవదిగా ఏమిటంటే, మా చిన్నాన్న చేసిన ప్రార్థన సూపర్వైజర్ కాదు, ఒక మినిస్ట్రీకి నాయకుడిగా చేశాడు. కొన్ని సంఘాలను 25 సంఘాలను కట్టి 25 సంఘాలను నడిపించడానికి ఒక నాయకుడిగా ఉంచాడు. ప్రతి ప్రార్థన మన పిల్లల పట్ల నెరవేరుస్తాడు అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఇది నా జీవితం, నా బ్రతుకులో జరిగిన కార్యం, ఇదొక నిదర్శనమని నేను చెబుతున్నాను. ప్రియులరా, అబ్రహాము కూడా ప్రార్థన చేశాడు దేవుని దగ్గరికి వెళ్ళి, ఎందుకు వచ్చింది లేకపోతే నాయన ఎందుకు వచ్చింది కానీ ఆ ఇష్మాయేలుని ఇచ్చావు కదా, ఆ ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము, నీ ఎదుట నాయన వాడిని బతికించు సరిపోద్ది, నేను ఇంకేం అడగను అంటున్నాడు. ఓరు పిచ్చోడా, నీ భార్య నీకు కుమారుని కంటది, ఇస్సాకు, ఆ ఇస్సాకును పేరు పెడతావు, ఆ ఇస్సాకులో నా నిబంధనను స్థిరపరుస్తాను అని చెప్పి ఏమన్నాడో తెలిసిన, అయినా నీవు ప్రార్థన చేశావు గనుక ఇష్మాయేలును కూడా నేను ఆశీర్వదిస్తాను, సంతానాభివృద్ధి కలిగి చేస్తాను, విస్తరింప చేస్తాను, 10-12 మంది రాజులు అతనిలో నుంచి వస్తారు అని ఇష్మాయేలును కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అనగా దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు. మనం భోజనం పెడతాం, మంచి బట్టలు కుట్టిస్తాం, అన్ని ఏర్పాట్లు చేస్తాం, సొసైటీలో అందరికన్నా మన పిల్లలు బాగా దర్జాగా టీవీగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని అనేకమైన విధాలుగా పాటుపడతాం. అన్నిటికన్నా ముఖ్యంగా మన బిడ్డలను ప్రతిదినం దేవుని పాదాల దగ్గర పెట్టాలి, ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే దేవుడు నీ యొక్క కుమారులను, నీ కుమార్తెను కూడా దేవుడు ఆశ్రయించాడు. చక్కటి కుమార్తెనిచ్చాడు, అలాగే కుమారునిచ్చాడు. దేవుడు ఆ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మరి ఆ బిడ్డలను బట్టి నీవు సంతోషిస్తావు. ఈ రోజున చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత వీడి పుట్టకపోతే బాగుండు, వీడి కడుపును అనవసరంగా పుట్టావు. మా నాన్న ఎన్నోసార్లు అన్నాడు, ఒరే నా కడుపును నీవు చెడబుట్టావురా అన్నాడు, ఒరే నీవు నాకు గర్భశత్రువురా అన్నాడు. ఈ డైలాగులు ఏంటి, ఇవన్నీ ఏంటి అని అవన్నీ ఆలోచించుకున్నాడు. గర్భశత్రువు అంటే ఏంటి, ఈ యొక్క చెడబుట్టావంటే ఏంటి, ఇవన్నీ అనుకునేవాడిని. కానీ దేవుడు ఎంత చేసినా అలాగున తిడతా ఉండేవాడు. కానీ మా తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ నన్ను బాగు చేయలేకపోయారు. కానీ ప్రార్థన నన్ను పట్టుకుంది, నా బ్రతుకును బాగు చేసింది. ఈ రోజున యేసయ్యతో నేనున్నాను, నాలో యేసయ్య ఉన్నాడు, యేసుతో జీవితం, ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ యొక్క సమయంలో నేను తెలియచేసేటువంటిది ఒక్కటి, మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఏంటంటే, మనము దేవుడు ఏమైతే మనకు చెప్పాడో, దేవుడు ఏమైతే మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడో, ఏమైతే మనం అనుభవించామో వాటన్నిటినీ మనము ధ్యానం చేయాలి. దేవుని యొక్క ఆజ్ఞలు
కట్టడలను మనం అనుసరించి నడుచుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుడు చెప్పిన వాటన్నిటినీ, దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలన్నిటినీ ఇంట కుమారులు వారు లేచినప్పుడు, కూర్చుండినప్పుడు, పండుకున్నప్పుడు కుమారులకు తెలియచేయాలి. వారికి దేవుని మాటలు అభ్యసింప చేయాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము. కనుక దేవుడు ఈ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. చాలా చక్కటి సందేశాన్ని విన్నాము. థ్యాంక్ యూ సార్, దైవాశీర్వాదం గారు. ఇప్పుడు ప్రోగ్రాం చివరికి వచ్చేసాము. ఈ ప్రోగ్రాంని ముగించుకునే ముందు ఐ రిక్వెస్ట్ ది బర్త్డే బాయ్స్, సీనియర్ జూనియర్ అనే మాటలు ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే ఒకే పేరు పెట్టి పిలిస్తే ఇద్దరు పలుకుతారు రేపు పొద్దుట. కాబట్టి ఐ రిక్వెస్ట్ రెవరెండ్ శరత్భూషణ్ గారు టు కమ్ ఓవర్ ది డయస్ టు రిసీవ్ ఎ హోలీ బైబిల్ ఆన్ దిస్ అకేషన్ ఫ్రమ్ ది గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియా. ఐ రిక్వెస్ట్ మిస్టర్ రే టు కమ్ అండ్ ప్రజెంట్ ది బైబిల్ టు హిమ్. ప్లీజ్ కమ్ ఓవర్. I request Reverend Shravan to present this Holy Bible to Junior Sharathbhushan. వాడు ఎదిగిన తర్వాత బైబిల్ ఖచ్చితంగా చదవాలి. లవ్లీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్య సహోదరులు యేసురత్నం గారు ఉన్నారు. వారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమె చెబుతామండి. ఆమేన్. ఈ సమయంలో మరి అధ్యక్షుల వారికి వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, తండ్రి సమానులు బిషప్ శరత్భూషణ్ అయ్య గారికి నా హృదయబంధం తెలియజేసుకుంటున్నాను. అలాగే KWA చైర్మన్ గారు వై శ్రావణయ్య గారికి వందనాలు. అలాగే వేదిక పెంచిన అందరిని బట్టి ప్రభు స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో చాలా విషయాలు దైవజనుల ద్వారా విన్నాం, మంచి మాటలు విన్నాం. దాన్ని మరి ఒక్కసారి మాట్లాడడం అవసరం లేదు. నేను కోరేది ఒకటే, నిండు నూరేళ్ళు ఈ లోకంలో శరత్భూషణ్ అయ్య గారు ఉండాలని కోరుతున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను, ముసలితనం వైపు ఉన్నప్పుడు చేపట్టు నెక్కించే వయసు వరకు ఉండాలని అక్కడికి వచ్చి ఆలోచిస్తూ ఉన్నాను నేను. మీరందరూ అవరే ఆమె చెప్పరే ఆమెన్ అంటే ఎందుకు వచ్చిన ఆలోచన, వస్తున్నప్పుడు కూడా అంత వృద్ధాప్యంలో ఇంకా ప్రభు సేవలో ఉండాలని అక్కడికి వచ్చి ఆలోచిస్తూ ఉన్నాను. నా ఆలోచన, మన ఆలోచన దేవుడు నెరవేర్చును గాక. ఇష్టం లేదు మీకు? ఆమె చెప్పరే ఆమెన్. అలాగే జూనియర్ శరత్భూషణ్ గారి కొరకు మరి మన దీవెన ఆశీర్వాదం తెలియజేయాలి. సాధారణంగా తాతయ్య పేర్లు, మామగారి పేర్లు పిల్లలు కట్టుకున్నప్పుడు కాస్త పిలుపులో కాస్త జాగ్రత్తగా పిలుచుకోవాలి.
మరి సత్భూషణం గారి పేరు పెట్టుకుని యారా అంటే కుదిరే పనిగా కనుక ఆ విషయంలో కూడా మరి వారు ఆలోచించాలని మనం చేస్తూ రాబోయే దినాల్లో మరి జూనియర్ శ్రద్ధభూషణం గారు అద్భుతమైన పరిచయం చేయాలని మరి జేఎఫ్ఐ సంస్థ అంతటినీ దేవుడు ఆస్వాదించాలని మనసులో కోరుతూ మరి కేప్డబ్ల్యూ తరపున జిల్లా ఫెలోషిప్ తరపున నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మన శ్రద్ధభూషణం అయ్య గారికి అలాగే జూనియర్ శ్రద్ధభూషణం అయ్య గారికి నిండు నూరేళ్ళు లోకల వర్ధల మనసారా కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మరి ఏదో వారి సంపూర్ణ కుటుంబాన్ని దేవదేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. నౌ ఐ రిక్వెస్ట్ రెవరెండ్ సాల్మన్ రాజు గారు మన మధ్య ఉన్నారు. వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను బ్రీఫ్గా గ్రీటింగ్ చెప్పడం కోసం. ప్లీజ్ కమ్ అవుట్ బ్రదర్. మన ప్రభు మన రక్షకుడైన యేసునాథునికి వందనాలు చెల్లిస్తూ అలాగే వేదికపైని అలంకరించిన దైవజనులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఆత్మీయ తండ్రి గారు సద్భూషణ్ గారికి అలాగే ఈరోజు 50 బర్త్డే జరిగించుకుంటున్నటువంటి మరి జూనియర్ సద్భూషణ్ గారికి అలాగే ఆత్మీయ తండ్రి గారిని పేరెట్టి పిలవడం అనేది అంతగా లేనప్పటికీ దేవుని యొక్క మహత్వం బట్టి మరి ఈరోజు 50 బర్త్డే జరిపించుకున్నటువంటి బాబుకి ప్రత్యేకమైనటువంటి వందలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుడు తన దాసుల్ని అబ్రహాముని అన్ని విషయంలో ఆశీర్వదించినట్లుగా ఆత్మీయ తండ్రి గారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి చక్కని 3 కుమారులను అలాగే వారి పెద్ద కుమారులకు చక్కని భార్యను రేనా గారిని దేవుడు అనుగ్రహించి అలాగే వారికి చక్కని కుమార్తెను కుమారుడును దేవుడు అనుగ్రహించాడు. ఆ మొదటి పుట్టిన వేడుకకు మనందరం కూడా వచ్చి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాం. కనుక ఆ బిడ్డని దేవుడు బహుగా ఆశీర్వదించాలి. దేవుని వాక్యం చెబుతుంది కదా, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదనని ప్రభు యొక్క వాక్యం చెలవిస్తూ ఉంది. అటువంటి దీవెన ఆశీర్వాదము వీరి కుటుంబం మీద ఎల్లకాలము దేవుడు దీవెనలు అనుగ్రహించాలని తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించును గాక. ఆమె. థ్యాంక్ యూ సార్. నో ఐ రిక్వెస్ట్ వడ్లపాటి జాన్ మోజెస్ గారు, మన డాక్టర్ జోషువా వాళ్ళ పెదనాన్న గారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. దేవుని నామకు స్తోత్రాలు. మీకు అందరికీ నా వందనాలు. అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ జాషువా గారి గురించి 1-2 నిమిషాలు గుర్తు చేసుకుందాం. ఎందుకంటే జాషువా గారు మాకు బీఈడీ చదువుతున్నప్పుడు టీచర్గా ఉండేవారు. రాజమండ్రిలో గవర్నమెంట్ కాలేజీలో నేనేం బీఈడీ చదువుతున్నాను, ఆయన మాకు ప్రొఫెసర్గా పనిచేశారు. అంటే నా సబ్జెక్ట్ కాదనుకోండి, మొత్తం మీద అంతకంటే ఎక్కువగా నేను ఆయన ఒకే బ్లాక్లో ఉండేవాళ్ళు. అంటే హాస్టల్లో ఉండేవాళ్ళు. హాస్టల్ అంటే లోదర్ రీడింగ్ రూమ్ అన్నమాట. నేను తూర్పున ఉంటే ఆయన పడమరలో ఉండేవారు అనమాట. ఆయన అప్పుడప్పుడు ఆయన నన్ను రూముకి పిలిచి నువ్వు నాకు బంధువయ్యా అనేవారు. ఎందుకంటే మా అమ్మమ్మ గారింటి పేరు కూడా ఈదా వాళ్ళే. అందుచేత అంటే వారు మా మేనగారి మా తాతయ్య గారి ఇల్లు ఆ ప్రక్కనే మన జాషువా గారు వాళ్ళ ఫాదర్ ఇల్లు ఉండేనమాట. కాబట్టి చాలా చిన్నతనం నుంచి మన సీనియర్ జాషువా శరత్భూషణ్ గారు అంటే మా చిన్నతనం నుంచి తెలుసు వీళ్ళందరూ. మరి ముఖ్యంగా నేనేం బ్లైండ్ స్కూల్లో పనిచేయడంలో ఈయన నాకు తోడుళ్ళు అయ్యాడు మళ్ళీ నేను. అందుచేత ఈ చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళందరూ నాకు బాగా తెలుసు. మరి ఇంకా విషయాలని చెప్పడం మంచిది కాదు, కానీ ప్రస్తుతం ఇప్పుడు మన పింకుకి అలాగే రేనాకి వాళ్ళకు అనుగ్రహించినటువంటి బిడ్డలిద్దరూ, వీళ్ళిద్దరూ కూడా మా మరదలో శాంతి కుమారి
వాళ్ళు జ్ఞాపకాలుగా నాకు అనిపిస్తారు అన్నమాట. వాళ్ళు ఇప్పుడు చూసిన ఆమెను గుర్తు చేసుకుంటాను, కానీ వీళ్ళందరూ గుర్తురారు, కానీ ఆవిడ గుర్తొస్తా నాకు. చక్కట ముఖంలో కూడా ఫేస్ ఫీచర్స్ కూడా సేమ్ ఆవిడకి లేకుంటాయి. మరి బాబుకేమో ఆ కలర్ కొట్టేశాడు. మరి ఆవిడ చాలా తెల్లగా ఉండేది, ఆ తెల్లదనం వీళ్ళు కనపడుతుంది జూనియర్ శరత్భూషణ్లో. కాబట్టి దేవుడు చక్కగా మీరు ఆశీర్వాదకరంగా మీకు ఇద్దరు బిడ్డలను ఇచ్చాడు. మరి ముఖ్యంగా మన శరత్భూషణ్ సీనియర్ గారు, అలాగే శరత్భూషణ్ జూనియర్ గారు, వాళ్ళకి బర్త్డే కానీ మమ్మల్ని అందరూ ఇక్కడ పిలిచారు కాబట్టి వాళ్ళకి మరి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ సమయంలో. కాబట్టి దేవుడు ఆశీర్వదించి వారిని కూడా మరి జూనియర్ శరత్భూషణ్ కూడా సీనియర్ శరత్భూషణ్ అంత పెద్దవాడిగా చేయాలని కోరుతున్నాను. అలా చేయటం దేవుడు మరి అనుగ్రహించిన గాక. ఆమేన్. Thank you, brother, for wonderful greetings. Now I request either Sachibhushan garu, Dr. Joshua Vari Chinnana garu, engineer, to come out the dais and greet us. ప్రభు నాకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీతో కలిసి ఈ సంతోషకరమైన సమయం ఇక్కడ అనుభవించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు సే 3 words, the 3 qualities I observed in my శరత్ అన్న. మా అన్నయ్యలో 3 qualities. One is trust in God. నాకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకు డయాబెటీస్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, దాని గురించి ఆలోచిస్తున్న టైంలో ఆయన ఇంటికి వచ్చాడు. ఏంట్రా ఎలా ఉన్నావు ఏంటి అనేసి అంటే డయాబెటీస్ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, నీకు ఎవరు చెప్పారని. ఎవరు చెప్పడం, ఐ వెంట్ టు ద హాస్పిటల్ అండ్ డాక్టర్ సెడ్ లైక్ దిస్ అనేసి ఆ రిపోర్ట్స్ చూపించాను. ఒకే ఒక మాట అందరికీ ఉపయోగపడేది, దేవుని మాట. ఆయన అన్న మాట ఏంటంటే ఇట్ ఈజ్ ఫాల్స్, అది తప్పు అన్నాడు. ఆ రిపోర్ట్ ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, నాట్ ట్రూత్. సత్యం అనేది ఏంటంటే దేవుని వాక్యం మాత్రమే సత్యం. దేవుని వాక్యం సత్యం ఏమని చెప్తుంది, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగిందని చెప్పి. కాబట్టి ఇట్ ఎంకరేజ్డ్ మీ ఎ లాట్. ఈరోజు కూడా దాన్ని గుర్తు చేసుకుంటానికి కారణం. ద సెకండ్ క్వాలిటీ లవ్, షేరింగ్ లవ్. ఇది ఎంత గొప్ప మాట అంటే, మరి చిన్నప్పటి నుంచి కూడా అంటే మా ఫాదరు నా ఎర్లీ ఏజ్లోనే నేను కోల్పోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మా ఫాదర్ ఉంటే బాగుండమనే మాట ఎప్పుడు మాకు గుర్తుకు రాలేదు. బికాజ్ షేరింగ్ లవ్ ఆల్ మై బ్రదర్స్ అట్ ఇది ప్రతి స్టేజ్లో కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. దట్ ఈస్ ద షేరింగ్ ఆఫ్ లవ్. ఈ తర్వాత థర్డ్ వన్, ద రెస్పాన్సిబిలిటీ. ఈ ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ. మా మీద మా రెండాన్ని చెప్పారు కదా శ్రావణ్ కుమార్ గారు, ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు. ఇవన్నీ కూడా నేను గమనించింది ఏంటంటే యేసయ్యలో గమనించాను. యేసయ్య చరిత్ర కనుక చూస్తే ట్రస్ట్ ఇన్ గాడ్. ఆయన ఏం చెప్పారు, దేవుని చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారము పానమునై ఉన్నది. అంత గొప్ప మాట, దేవుని చిత్తము నెరవేర్చుట. తర్వాత షేరింగ్ లవ్ అన్నాను కదా. దేవునికి యేసయ్యకి ఎంత ప్రేమ అంటే ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళని ఆశీర్వదించటం, ఎంతోమంది వాళ్ళు రోగాలు వస్తే స్వస్థత పరచడం, ఇవన్నీ చూస్తాం. ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ. సొసైటీ మీద ఎంతో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యారు కాబట్టి ఈరోజు కూడా యేసయ్యని గుర్తు చేసుకుంటున్నాం. అంతేకాదు, నేను చాలా గమనించింది ఏంటంటే యేసయ్య గురించి కనుక ఆలోచిస్తే ఈ ప్రజెంట్ డేస్లో అందరు ఇప్పుడు చూశారు కదా, ఇది ప్రజల వద్దకే పాలన, గడప గడపకు. ఇది యేసయ్య చేశారు. యేసయ్య ఎప్పుడు కూడా ఒక చోట కూర్చుని ఉండలేదు. ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళాడు, ఆయన దగ్గరికి ప్రజలు రావడం కాదు. అది గొప్ప సంగతి. బికాస్
ఇక్కడ ఉన్న చాలామంది కూడా దేవి సేవకులు కాబట్టి ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్. ఒక పుస్తకం చదువుతూ ఉంటే అబ్రహాం లింకన్ గురించి ఏం రాశారంటే, చాలా మీటింగ్లకు వెళ్తే సడన్గా ఇది ఆయన్ని ప్రసంగం లేదా దేవుని మాటలు చెప్పమన్నారు అనుకోండి, ఏమంటారు, నాకు ఎందుకు ఇచ్చారో తెలియదు, నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, ఇటువంటి మాట్లాడు. కానీ అబ్రహాం లింకన్ హీ సెట్ ఏ వెరీ చక్కటి మాట మాట్లాడు, ఐ విల్ ప్రిపేర్ అండ్ సమ్ డే మై ఛాన్స్ విల్ కమ్. కాబట్టి ఇక్కడున్న పాస్టర్లు ఎవరు కూడా అటువంటి దానికి వెళ్ళకూడదని చెప్తూ, మరి రియల్గా ఈరోజు మీతో కలిసి ఇక్కడ ఉండటం, మరి ఈ సంతోష సమయంలో పాలు పొందటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఐ విష్ మై బ్రదర్ రెవరెండ్ శరత్ భూషణ్ and God will bless him in the coming days in a great way, and I bless this junior Sharath Bhushan, and in the coming days he will be a great weapon to our Lord in continuing this ministry. Thank you our chairman of this program. Thank you Shashbhushan garu for your wonderful greetings. Now we have come to the last part of the this program. Now I request Mr. Ray to come over the dais and greet the two boys, and ఆయన గ్రీటింగ్స్ని తెలుగులోకి అనువదించడానికి ట్రాన్స్లేట్ చేయడానికి రెవరెండ్ శ్రావణ్ విల్ ట్రాన్స్లేట్ ది గ్రీటింగ్స్. I'm being honored today just to speak to you మీతో మాట్లాడటం నేను గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. and to share some of my joy in being part of this family. ఈ కుటుంబంలో నేను భాగస్వామిగా ఉంటూ నా సంతోషాన్ని వ్యక్తపరచాలనుకుంటున్నాను. Jim, as they call him, but his name is Sharath. మనం జిమ్ అని పిలుస్తున్నాం కానీ వాస్తవానికి అతని పేరు షరాత్. But he's a joy to be around. మన మధ్యన ఉండటం చాలా సంతోషం. He makes faces that I can't show you the faces that he makes. He makes faces, you know, like okay. Well, మరి జిమ్ తో ఉంటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అతని ముఖము ఆ ఫేస్ రకరకాల ఫీలింగ్స్ పెడతా ఉంటాడు. And you know, his daughter Amy is also a real jewel in the hand of the Lord. మరి అతని కుమార్తె ఏమి కూడా దేవుని యొక్క చేతిలో గొప్ప ముత్యం లాంటిది. You know, Joshua, he goes to Vijayawada every week. ప్రతి వారము జాషువా విజయవాడ వెళ్తూ ఉంటాడు. And then he comes home on the weekends. మరి శనివారం రోజున తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. That's a 3-year commitment that he made. He made a 3-year commitment. మరి అతను 3 సంవత్సరాలు అలా వెళ్ళి రావాలి. You know, the Indian people make marvelous commitments. మరి భారతీయులు వారి సమర్పణ చాలా ఆశ్చర్యకరమైన సమర్పణ. I mean, I'll hear about somebody and they say, well, my wife is in Abu Dhabi. Say it again. Yeah, I didn't get you. Sometimes you say, well, where's your husband? Where's your wife? And they say, మరి భారతీయుల్లో మీ ఆయన ఎక్కడున్నాడు అని చెప్పారు, అడిగారు అనుకోండి, అంటారు అబుదాబిలో ఉన్నాడండి. మీ భార్య ఎక్కడుందంటే విదేశాల్లో ఉంది అని ఇండియన్స్ చాలా మంది ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. And that's commitments they make in their heart. మరి వారి యొక్క సమర్పణ హృదయంలో చూచినటువంటి సమర్పణ. You know, I appreciate being part of this family. ఈ కుటుంబంలో భాగస్వామిగా ఉంటూ నేను చాలా సంతోషిస్తున్నాను. Because it introduces me to all of you. ఎందుకంటే ఈ కుటుంబం మిమ్మల్ని అందరినీ నాకు పరిచయం చేసిన కుటుంబం. And God has given me a love for the Indian people. భారతీయుల దేవుడు నాకు ప్రేమను పుట్టించాడు. Now I'll be here 9 months this year. ఈ ట్రిప్ లో నేను 9 నెలలు ఉంటాను. 9 months. That's a long time. 9 నెలలు ఒక్కసారిగా నేను మీ మధ్య ఉంటూ ఉన్నాను. I go home on July the 18th. మరి జూలై 18వ తేదీన తిరిగి నేను దేశం వెళ్ళిపోతాను.
But Sharath and I went to Bahrain. షరత్ నేను కలిపి బహ్రెయిన్ వెళ్ళాము. We went there after I was here for 6 months. I had to leave for a little ఇక్కడ while. ప్రతి 6 నెలలకు ఒకసారి నేను ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి, అందుకని బహ్రెయిన్ వెళ్ళాను. So we went to Bahrain and you know there's a lot of Indian people in Bahrain. మరి బహ్రెయిన్ దేశంలో చాలా మంది భారతీయులను నేను చూశాను. But we ministered to them. We encouraged them. వారికి మేము పరిచయం చేశాము, ప్రోత్సాహపరిచాము. And you know, just being part of this family, it opens the opportunities to share Jesus everywhere. ఈ కుటుంబంలో నేను భాగస్థులుగా ఉండటం బట్టి చాలా ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచయం చేయడానికి నాకు అవకాశాలు వచ్చాయి. And I appreciate that ability. మరి అటువంటి సామర్థ్యమును బట్టి నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. Now I know most everybody here. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ నాకు తెలుసు. Almost everybody, I imagine. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ నాకు తెలుసు. But you know, it's good to know your faces. మీ యొక్క ముఖాలు తెలియటం చాలా సంతోషం. I've been coming here for 19 years. గత 19 సంవత్సరాలుగా నేను ఇక్కడికి వస్తూనే ఉన్నాను. 19 years, that's a long time. 19 సంవత్సరాల, అది చాలా కాలం కదా. And God brings me back every year. మరి దేవుడు ప్రతి సంవత్సరం ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నాడు. Because I love the people. ఎందుకంటే మిమ్మల్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను. And I love working with Sharath. మరి షరత్తో కలిసి పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. And his brothers and the pastors. మరి ఇక్కడ ఉన్న వారి సహోదరులు, ఈ సేవకుల యొక్క సంఘ కాపరులు. It's a real joy to be part of that family. ఆ కుటుంబంలో భాగస్వాములు అవడం చాలా సంతోషం. So I'll cut it short. నేను చాలా క్లుప్తంగా చెప్పేస్తాను. Because I'm hot. Yeah. No, I appreciate your listening to me. మరి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వింటూ ఉన్నారు, దానిని బట్టి అభినందిస్తూ ఉన్నాను. And I look forward to saying hello to each and every one of you. మరలా దేవుని చిత్తమైతే మీ అందరికి మరలా ప్రతి ఒక్కరికి హలో చెప్తాను. Amen. Amen. Thank you very much. మీ అందరికి నా వందనాలు. Thank you, Mr. Ray, for bringing wonderful greetings. చివరి ఘట్టంలోకి మనం వస్తున్నాము. Dr. Joshua will give us vote of thanks. I request Dr. Joshua Swarup to come over here to give vote of thanks. మంచిదండి, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం అంతా కూడా ఈ విధంగా ఆశీర్వాదకరంగా జరగడానికి చక్కని వాతావరణం దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. మరి దేవుడు తన యొక్క కృప చెప్పున ఈ యొక్క కార్యక్రమం మరి చాలా సంతోషకరంగా ఆశీర్వాదకరంగా జరగడానికి దేవుడు కృప చూపించారు. మరి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా మరి క్షేమంగా రావడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి ముందుగా దేవాది దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందు ఒక చిన్న మాట తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయిపోయిన తర్వాత ప్రత్యేకించి మరి జిమ్ కొరకు, మరి అపోస్తల బిషప్ వై శరత్ భూషణ్ గారి కొరకు దైవ సేవకులందరూ కూడా మరి ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత ఈ కార్యక్రమం ఉంటుంది కనుక సేవకులు కొద్దిసేపు మరి ఇక్కడ ఉండవలసిందిగా మనవి చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడితే మరి 2018 సంవత్సరంలో మా యొక్క వివాహం జరిగినప్పుడు ఆ వివాహకర్త అయిన మా తాతయ్య గారు ఈదా దైవాశ్రదం గారిని మరి దైవాశ్రదం తాతయ్య గారిని అడిగినప్పుడు మరి ఆయన ఖచ్చితంగా వస్తానని చెప్పి తెలియజేశారు. అందుని బట్టి దేవునికి వందనాలు, మీకు వందనాలు తెలియజేస్తున్నానండి. మరి వచ్చి మరి మా కొరకు చక్కని మరి వాక్యాన్ని వివరించిన మరి దైవ సేవకులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మరి మా అంకుల్ ఆనందరాజు గారికి ప్రభు పేరట వందనాలు తెలియ
మరి అదేవిధంగా వేదికను అలంకరించిన మరి దైవ సేవకులు, ప్రారంభ ప్రార్థన చేసిన సుందర్బాబు గారి దగ్గర నుంచి మరి ఆఖరిలో గ్రీటింగ్స్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరటన వందనాలు తెలియజేస్తున్నాను. మరి KPWA నుంచి వచ్చిన మరి ఎస్ రత్నం గారికి, మరి GFI తరపున సాల్మన్ రాజు గారికి, కుటుంబం తరపున వచ్చిన మరి బంధుమిత్రులు, మరి ముఖ్యంగా మా పెద్దనాన్న గారికి, జాన్ మోజెస్ గారికి, మరి మా మావయ్య రతన్ రాజు గారికి, మరి మా మావయ్య కిమ్ గారికి, మరి చిన్నాన్న మరి శశిభూషణ్ గారు మరి చాలా బిజీగా ఉంటారు. నేను అన్నాను ఖచ్చితంగా మీరు రావాల్సిందే అన్నాను. మరి ఆయన వచ్చిన విధానం బట్టి ఆయనకి ప్రభు పేరటన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క మరి ఆహ్వానాన్ని మన్నించి దూర ప్రాంతాల్లో మరి శ్రీకాకుళం నుంచి మా పెద్దమ్మ గారు వచ్చారు, మరి నర్సాపురం నుంచి మా యొక్క పెద్దమ్మ గారు, మా చిన్నమ్మ గారు, వారి కుటుంబాలన్నీ కూడా ఇక్కడికి వచ్చారు. అందుని బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క వేదిక ఇంత మరి బ్యూటిఫుల్గా ఉండడానికి సహాయం చేసిన మరి లోకేషన్ టీం వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మ్యూజిక్ అందిస్తున్న నరేషన్ టీంకి వందనాలు. మరి పాటల్లో మరి వాడబడుతున్న రాజ్ పాల్, అదేవిధంగా సిస్టర్కి ప్రభు పేరటన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా కేక్ చాలా అద్భుతంగా కేక్ ఇక్కడ డిజైన్ చేశారు. మరి అన్న శాంసన్ అన్నకి ప్రభు పేరటన వందనాలు. మరి అన్న ఏమీ బర్త్డే అంటే మా అమ్మాయి బర్త్డేకి 2020 కోవిడ్ టైం అనమాట, ఫస్ట్ బర్త్డే. అలాంటి సమయంలో మరి చాలా అద్భుతమైన కేక్ని ఆ రోజుల్లో తయారు చేశారు. నేను అన్నాను, అన్న మరి ఈసారి కూడా మీరే తయారు చేయాలని చెప్పినప్పుడు చాలా అద్భుతమైన కేక్ తయారు చేస్తారు. అందరికి మీకు వందనాలు. మరి అదేవిధంగా పెనియల్ ప్రార్థనా మందిరానికి సంబంధించిన విశ్వాసులకు, సంఘ పెద్దలకు మరి అందరికీ కూడా ప్రభు పేరటన వందనాలు తెలియజేస్తున్నాను. మరి వచ్చిన వారందరికీ కూడా మరి ప్రత్యేకమైన ప్రేమ విందు మేము మరి అక్కడ అరేంజ్ చేస్తామండి. అందరూ కూడా చక్కగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా GFI స్టాఫ్ మరి చాలా కష్టపడ్డారు ఈ యొక్క కార్యక్రమం కొరకు. మరి ఫ్లెక్స్లు రెడీ చేయడంలో మరి యెహోషువా, మరి కార్తీక్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. మరి GFI స్టాఫ్ అందరూ కూడా మరి చాలా ఈ యొక్క కార్యక్రమం కొరకు వారి యొక్క మరి శ్రమించారు. అందుని బట్టి ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియజేస్తూ, మరి ఎవరినైనా సరే మరిచి ఉంటే నన్ను మన్నించాల్సిందిగా మనవి చేస్తూ, మరి మీరందరూ కూడా నా కుమారుణ్ణి మరి ఆశీర్వదించడానికి వచ్చిన విధానం బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో ఎండ నిజమే, చాలా కార్యక్రమాలు మనం స్కిప్ చేస్తూ ఉంటాం, కానీ మీరందరూ కూడా మమ్మల్ని ప్రేమించి వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా GFI సేవకులందరికీ నా వందనాలు తెలియజేస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. చివరి ముగింపు అంశంలో మనం ఉన్నాం. ప్రార్థన చేసిన తర్వాత మనము డిస్పర్స్ కావచ్చు. శరత్ భూషణ్ గారు గురించి ఒక మాట చెప్పి ప్రార్థన చేద్దాం. ఈజ్ ఏ బ్లెస్సెడ్ మ్యాన్. ఇంకా రెండో మాట చెప్పాల్సిన పని లేదు. ఈజ్ ఎ బ్లెస్సెడ్ మ్యాన్. అన్ని విధాలుగా దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తూ మంచి మనమల్ని కూడా దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్గా అన్ని దేశాలలో వాడబడుతూ భారతదేశానికి ముఖ్యంగా మన ప్రాంతానికి గొప్ప అపోస్తులుడిగా పనిచేయాలని మనం ప్రార్థన చేద్దాం. పాస్టర్స్ అందరూ కూడా దయచేసి లేచి నిలబడి ఆయన వైపు చేయి పెట్టి ప్రార్థనలో ఏకీభవించండి. ఐ రిక్వెస్ట్ అవర్ డియర్ బ్రదర్ దైవాశీర్వాదం గారు టు కమ్ ఓవర్ హియర్ టు అండ్ ఐ రిక్వెస్ట్ శరత్ భూషణ్ గారు టు కమ్ ఓవర్ ది డయస్. మీరు ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించండి, తర్వాత వారు ఆశీర్వాదం ఇస్తారు. మహాపరిశుద్ధుడవు, గొప్ప దేవుడవు, సకలాశీర్వాదములకు కారణభూతుడవు,
నీ సేవకుల ఎడల జాలి కటాక్షములను కనబరుచు మంచి దేవుడవు. ప్రభువా, ఈ కుటుంబంలో నీవు చేసినటువంటి కార్యములను బట్టి, చూపిన ప్రేమను బట్టి, నీవు అనుగ్రహించిన మహోపకారములను బట్టి నేను స్తుతిస్తున్నాము. ముఖ్యంగా నీ ప్రియదాసుడు ప్రభువా శరత్ భూషణాన్ని నీ దయ కొరకు, నీ దీవెన ఆశీర్వాదాల కొరకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాము. నీ కుమారుని నీవు దృష్టించి దర్శించి కృప చూపి నేటి వరకు చేపట్టుకుని నడిపించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి నాయన కుమారులను, కుమారుల కుమారులను, పిల్లల పిల్లలను చూడ్డానికి నీవు కృపను చూపించిన మంచి దేవుడవు. రాజా, నాయన నీ దాసుని మీద ఇంకను నీవు కృప చూపించండి. మంచి ఆరోగ్యమును దయచేయండి. నూతన బలమును అనుగ్రహించండి. ఇంకా నూతన తేజస్సుతో బిడ్డ జీవితాన్ని నింపి నడిపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రభువా, జాషువా స్వరూపును, అలాగే తండ్రి దీనాను, నాయన శరత్ భూషణ జూనియర్ను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఒలీవ మొక్క వలె బిడ్డను దినదినము వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దయందును, మనుషుల దయందును, జ్ఞానమందును, వయస్సునందును బిడ్డను వర్ధిల్ల చేసి నీవే మహిమ పొందండి. అలాగే నా ప్రభా, ముఖ్యంగా నా ప్రభా శరత్ భూషణికి ఇంకను నూతన బలం ఇవ్వండి. నాయన వృద్ధాప్యమందు ఇంకను సారము కలిగి పచ్చగా ఉంటారని, నాయన చిగురిస్తారని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అలాంటి స్థితిని నీ కుమారునికి అనుగ్రహించండి. వేదిక మీద బిడ్డలందరినీ దీవించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నాయన ముఖ్యంగా ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అలాగే ప్రభా, నాయన తండ్రి శ్రావణ్ను, శిశిర్ను, నాయన శశిని, నాయన ఇంకా జాషువని, ఇంకా నాయన బిడ్డలందరినీ మీరు దీవించి నాయన ఆశీర్వదించి వారి కుటుంబాలను ఆశీర్వదించి వారు తెల్లచేయండి. మరొకసారి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ కుటుంబంతో కూడా ఉండి, మరి విశేషంగా శరత్ భూషణంతో ఉండి నూతనమైన ఆరోగ్యమును అనుగ్రహించి కుటుంబాన్ని వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి దయచేసి గమనించండి, మరి భోజనాలు సిద్ధంపరిచారు. భోజనం అయిన తర్వాత మరి జిఎఫ్ఐ దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉంటుంది. మరి బాబుని అభినందించాలని, ఆశీర్వదించాలనుకున్నటువంటి వారు వేదిక దగ్గరకు రండి. మరి ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో ముందు వేదిక మీద ఉన్న దైవ సేవకులందరితో కూడా ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటాం. I request all the pastors on the dais to come forward. We'll take a group picture. Tati garu randi. Marshal.
దయచేసి జిఎఫ్ఐ దైవ సేవకులు మరి పాస్టర్స్ వేదిక మీద ఉన్న దైవ సేవకులకి ప్రత్యేకమైన భోజనాలు పెట్టించాం. అక్కడ తీసుకెళ్ళి సేవకులందరూ కూడా